బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే ఓం ప్రకాష్ రక్తపు మడుగులో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిగతా హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య పల్లవి, కుమార్తె ఆయనను చంపినట్టుగా పోలీసులు తేల్చారు. ఇక ఈ మధ్య కాలంలో ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే చావు బ్రతుకుల మధ్య రక్తపు మడుగులో ఉన్నప్పుడు తనను కాపాడాలంటూ 15 నిమిషాల పాటు ఓం ప్రకాష్ వేడుకున్నారు. కానీ భార్య, కుమార్తె ఏమాత్రం కనికరించి కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. ఇక ఘటనా స్థలిలో 2 కత్తులు, 1 బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశాక ఘటనా స్థలిలో కారం పొడి చల్లారు. ఆయుధాలపై కూడా కారం చల్లారు. ఇక ఓం ప్రకాష్ ను చంపేశాక ఆ రాక్షసుడిని చంపేశాను అంటూ భార్య పల్లవి విల్లా బయటకు వచ్చి పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడ వారంతా షాక్ కి గురయ్యారు. గత వారం రోజులుగా ఆస్తి గొడవలు ఎక్కువైనట్టుగా కూడా తెలుస్తోంది. 3 రోజుల క్రితం ఓం ప్రకాష్ భార్య పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇంట్లో భర్త తుపాకీతో తిరుగుతున్నాడని, తనను కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడని మెసేజ్ లో వాపోయింది.